మకర రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో అనుకున్నటువంటి కార్యక్రమాల్లో కొన్ని మిశ్రమ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఏవైతే మీకు నష్టాలను కలిగించేటటువంటి పనులు కార్యక్రమాలు ఉంటాయో వాటిని మీరు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా శుభప్రదంగా ఈ వారాన్ని మీరు మార్చుకోగలుగుతారు. ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించేటటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని రకాల ఇబ్బందులు కూడా మీకు తెలియకుండానే తొలగిపోతూ ఉంటాయి. ఈ వారం అనుకోకుండా కొన్ని ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. దగ్గర ప్రయాణాలు కావచ్చు, దూర ప్రయాణాలు కావచ్చు, వాటిని పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. తొందరపడి వ్యక్తిగత ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో ప్రయోజనాలను ఆశిస్తూ ఎక్కడ ఆలస్యమవుతుందో, ఎక్కడ అవకాశాలను కోల్పోతామో అనేటటువంటి భయంతో కొన్ని తొందరపడి నిర్ణయాలు తీసుకుంటుంటారు. అటువంటి పరిస్థితి ఏమీ లేదు. సావధానంగా ఆలోచించండి, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. మీకు అనుకునేటటువంటి ప్రయోజనాలు కూడా కలిసి వస్తుంటాయి. కుటుంబంలో కొన్ని రకాల వివాదాలు, ఇబ్బందులు, అభిప్రాయ భేదాలు ఈ వారం మిమ్మల్ని కొంత ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. వాటిని కూడా అధిగమించేందుకు మీరు సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి. విద్యార్థులకు పోటీ పరీక్షలు కాస్త ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది. ప్రశాంతంగా ఉండండి, కష్టపడండి, సమయాన్ని ఉపయోగించుకోండి. తద్వారా మీరు పడేటటువంటి భయము, ఆందోళనలు అన్నీ కూడా తొలగిపోయి చక్కగా పరీక్షను పూర్తి చేయగలుగుతారు. మంచి ఉత్తీర్ణత కూడా మీరు భవిష్యత్తులో సాధించుకోగలుగుతారు. ఈ వారం వివిధ రూపాల్లో శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనవసరమైనటువంటి కార్యక్రమాలకు వాటిని ఉపయోగించకూడదు. నష్టాలు రాకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉండాలి. నిర్ణయాల్లో ఇటువంటి లోపాలు కనిపిస్తున్నాయి కాబట్టి నిర్ణయాల విషయంలో లోపాలు లేకుండా మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి నష్టాలు కలగవు. అంతేకాకుండా ప్రశాంతమైనటువంటి నిర్ణయాలు, ప్రశాంతమైనటువంటి ఆలోచనలు కూడా మీకు చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు, ఏవైతే మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఉంటాయో ఒకసారి మీ యొక్క జీవిత భాగస్వామికి చెప్పి మీ పనులు ప్రారంభించండి. తద్వారా వారి యొక్క ఆలోచనలు, నిర్ణయాలు కూడా మీకు ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మీకు అనేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ మకర రాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం, ఆరాధించటం అనేది చాలా చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయటము, అలాగే తులసీదళములు సేకరించి వెంకటేశ్వర స్వామి వారికి పాదార్చన నిర్వహించుకోవటం ద్వారా ఎన్నో రకాల సమస్యలకు మీకు పరిష్కారాలు లభిస్తాయి. మీ యొక్క ప్రయోజనాలు సిద్ధింపజేసుకునేందుకు వెంకటేశ్వర స్వామి ఆరాధన, నామస్మరణ మీకు చక్కగా ఉపయోగపడుతుంది.